తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాలకు మూడిందా? ఏపీలో మొదలైన రాజకీయం తెలంగాణకు విస్తరించిందా? తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయం నేలమట్టమైనట్లు తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాలను బుగ్గిలో కలిపేసే ప్లాన్ సిద్ధమవుతోందా? అధికార పార్టీ ఆలోచనేంటి? ప్రతిపక్షం వాదనేంటి? అధికారం తారుమారైతే ఎవరికైనా ఇదే గత? నల్లగొండలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయండి అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా హైదరాబాద్తో సహా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 33 జిల్లాల్లో కొత్తగా పార్టీ కార్యాలయాలను నిర్మించాలని భావించింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో పార్టీ ఆఫీసులు నిర్మాణం పూర్తయింది. అయితే ఇలా నిర్మించిన కార్యాలయాలకు కొన్ని చోట్ల అనుమతులు లేవన్న విషయం తాజాగా బయటపడడంతో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైంది. ఏపీలో వైసీపీ ప్రధాన కార్యాలయానికి అనుమతులు లేవన్న కారణంతో కొద్ది రోజుల క్రితం కూల్చివేశారు. ఇక ఆ తరువాత ఏపీ మొత్తం అనుమతి లేకుండా నిర్మించిన వైసీపీ ఆఫీసులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదే సమయంలో తెలంగాణలోనూ బీఆర్ఎస్ భవనాలకు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాలపై ఏపీ ఎఫెక్ట్ పడిందా అన్న చర్చ మొదలైంది. తెలంగాణలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను నిర్మించాలని భావించిన ఆ పార్టీ హైకమాండ్ 2018లో రెండోసారి అధికారంలోకొచ్చాక కొత్త జిల్లాల్లో స్థలాలను కేటాయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు స్థలాలను కొనుగోలు చేసి ఆఫీసులు నిర్మించింది. ఇప్పటికే కొన్ని పనులు పూర్తయి కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడో ఒకటో రెండో మాత్రమే నిర్మాణం పూర్తి కాలేదు. ఇక నల్లగొండ పార్టీ ఆఫీస్కు ఎలాంటి అనుమతి లేని విషయం తాజాగా బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆఫీసులకు అనుమతులు ఉన్నది లేనిది ఆరా తీస్తోంది ప్రభుత్వం. ఇందులో చాలా చోట్ల అనుమతులు లేవని తేలడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయాలని కోమటిరెడ్డి ఆదేశాల తరువాత సూర్యాపేట, భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయాలకు అనుమతి లేదని తేలింది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యాలయాలు నిర్మించగా పెద్దపల్లి కార్యాలయానికి అనుమతి లేదని గుర్తించారు అధికారులు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయాలకు అనుమతులు ఉండగా కామారెడ్డిలో ఇప్పటి వరకు కార్యాలయం నిర్మించలేదు. ఇక్కడ పార్టీ ఆఫీస్కు స్థలం మాత్రం కేటాయించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 6 చోట్ల పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించగా వరంగల్ మినహా జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, ములుగుల్లో బీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. ఇందులో ములుగులో పార్టీ కార్యాలయానికి అన్ని అనుమతులు ఉన్నాయి. మహబూబాబాద్, భూపాలపల్లి, హన్మకొండ, జనగామల్లో భవనాలకు అనుమతి లేదని అధికారులు గుర్తించారు. హన్మకొండ కార్యాలయానికి 3 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. ఇలా రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కార్యాలయాలకు అనుమతులు ఉన్నది లేనిది తేల్చాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకోవడం, వెనువెంటనే అనుమతులు లేని వాటికి నోటీసులు జారీ చేయడం హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆకర్షు వలవేసి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్న అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు నోటీసులిస్తూ ఆ పార్టీపై మరింత ఒత్తిడి పెంచుతోంది. అయితే ఇప్పటికే నిర్మాణాలు పూర్తవడం వల్ల ప్రభుత్వం నోటీసులపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది. అయితే పార్టీ ఆఫీసులను కాపాడుకునేందుకు నోటీసులపై కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తోంది బీఆర్ఎస్.